ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా యూపీఎస్సీ లాంటి బోర్డులు ఎంపిక విధానం సమర్థవంతంగా చేసిన ఎంపిక విధానమే కాకుండా వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఏ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక్కసారి ఎంపికైన తర్వాత వాళ్ళ జాబ్లలో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు అనేది కూడా చర్యలు తీసుకోవాలి, మంచి విధానాలు తీసుకురావాలి దానికి సంబంధించి. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో నాట్ ఓన్లీ ఏదైనా ఏ ఉద్యోగం అయినా టీచర్స్ కానీ ఎంఆర్ఓ ప్రతిదీ ఏ ఉద్యోగ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళు ఎంపిక ఒక్కటే సమర్థవంతంగా చేయరు, ఎంపిక సమర్థవంతంగా చేస్తారు, తర్వాత విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది కూడా సమర్థవంతంగా పట్టించుకుంటారు. కాబట్టి మన దేశంలో కూడా ఒక్కసారి ఎంపిక విధానమే కాకుండా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు ఏంటిది అని కూడా మనం ఈ ప్రభుత్వాలు దానికి సంబంధించి మంచి విధానాలు తీసుకురావాలి. మంచి వాళ్ళు ఉన్నారు, సమర్థవంతంగా సేవలు అందించే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది అవినీతికి పాల్పడడం అట్లాంటి చర్యలకు పాల్పడాలి. అలా కాకుండా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సరైనటువంటి విధులు నిర్వహించాలి. ఎందుకంటే అక్కడికి వచ్చింది వారి స్వలాభాల కోసం కాదు, దేశం కోసం, ప్రజల కోసం. అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ స్టేట్ రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు డిప్యూటీ కలెక్టర్స్ మిగతా ఉన్నత ఎంఆర్ఓ ఇట్లాంటి ప్రభుత్వ ఉన్నత అధికారులు సెంట్రల్లో కానీ స్టేట్లలో కానీ వాళ్ళలో చాలా చాలా తక్కువ మంది సమర్థవంతంగా నిజాయితీగా బయటికి వచ్చి సేవలు అందిస్తున్నా అంటే ఆ కారణాలతో అసలు ఏదైనా చేయాలి ఇందులో నుంచి వెళ్తే సమాజానికి ఏదైనా సేవలు చేయాలి అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారు. సమర్థవంతంగా అందులోకి వచ్చిన తర్వాత నిజాయితీగా చాలా తక్కువ మంది విధులు నిర్వహించిన చాలా ఎక్కువ మంది సివిల్స్లో కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్లలో కానీ చాలా ఎక్కువ మంది అసలు ఎందుకు వచ్చామో ఏంటి అన్నది మర్చిపోకుండా సీట్లో కూర్చున్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత అధికారులందరూ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఈ అవినీతికి పాల్పడడం చూస్తున్నాం. ప్రతిరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకున్నాడని ఇట్లా రాష్ట్ర స్థాయిలో ఆ విధంగానే సెంట్రల్ నుంచి ఎంపికయ్యే ఈ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా. కాబట్టి చాలా తక్కువ మంది నిజాయితీగా పనిచేస్తున్న చాలా ఎక్కువ మంది ఈ విధంగా పాల్పడుతున్నారని కొన్ని నివేదికలు మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. అవినీతికి అసలు ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు వీళ్ళు సమర్థవంతంగా విధులు నిర్వహించట్లా, ఈ ప్రభుత్వ ఉద్యోగులు బయటికి సేవలు అందించడానికి వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా అసమర్థంగా సేవలు అందిస్తున్నారు? మరి ఎంపిక విధానం ఫస్ట్ అసలు వీళ్ళని ఎట్లా ఎంపిక చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు? సెంట్రల్లో కానీ స్టేట్లలో కానీ సెంట్రల్లో అయితే ప్రభుత్వ మంచి ఉన్నత ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగులను యూపీఎస్సీ రిక్రూట్మెంట్ చేసిన సెంట్రల్లో స్టేట్ బోర్డులు రిక్రూట్మెంట్ చేస్తాయి. ఎంపిక విధానంలో ఏ బోర్డు అన్ని బోర్డులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అసలు అన్ని బోర్డులు కాదు, ఎంపిక విధానంలో కూడా కొన్ని బోర్డులు అసలు సరిగ్గా పనిచేయట్లా. ఎంపిక చేసే విధానంలో కూడా యూపీఎస్సీ కొంచెం సమర్థవంతంగా పనిచేస్తున్నా నీట్ కానీ టీఎస్పీఎస్సీ తెలుసుగా మన తెలంగాణ స్టేట్ బోర్డు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ స్టేట్ది మొన్నటిదాకా పేపర్ లీక్స్ అసలు ఎంపిక విధానం కూడా సరిగ్గా లేదు కొన్ని స్టేట్లల్లో. మన స్టేట్ తెలంగాణ స్టేట్ ఒకసారి తేదీలు మారడం, సరైన సమయానికి ఎగ్జామ్లు ఉండకపోవడం, పోస్ట్పోన్లు, ఇవన్నీ ఈ ఎంపిక విధానం కూడా కొన్ని స్టేట్ బోర్డులు సరిగ్గా చేయట్లా. ఫస్ట్ నీట్ గురించి తెలిసిందేగా, పేపర్లు అమ్ముకున్నారు అదంతా మొన్నటిదాకా ఎంబీబీఎస్. నీట్ కానీ యూపీఎస్సీ కొంచెం సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ఈ బోర్డులన్నీ కొన్ని బోర్డులు అసలు ఎంపిక విధానం సరిగ్గా చేయట్లా, కొన్ని బోర్డులు యూపీఎస్సీ లాంటి బోర్డులు ఎంపిక విధానం సమర్థవంతంగా చేసిన ఎంపిక వరకు సమర్థంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత అసలు సమాజానికి ఏ విధంగా సేవలు అందిస్తున్నారు ఎవరు పట్టించుకోరు. అయిపోయి ఇంకా అప్పుడు ఎంపిక విధానం తర్వాత వాళ్ళు విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది ఎవరు పట్టించుకోరు ఇంకా అప్పటిదాకానే. అలా కాకుండా అభివృద్ధి చెందినటువంటి వేరే దేశాలు అమెరికా మొత్తం వివిధ దేశాలలో నాట్ ఓన్లీ సివిల్ సర్వెంట్లు ఏ ఉద్యోగస్తులైనా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, ఏంటి సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారా? మంచి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఇది కొలమానంగా చూస్తారు. కానీ మన దేశంలో ఇవి చూడరు. ఒకసారి రిక్రూట్మెంట్ అంతే, ఎంపిక ఒకటి సమర్థంగా ఉంటుంది. కొన్ని బోర్డులు అసలు ఎంపికనే సరిగ్గా లేదు. అయినా ఇక అసలు ఎట్నోలాగా ఎంపికై బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత విధులు నిర్వహించడంలో సరిగ్గా ఎవరు నిర్వహించట్లా.
అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అది సరిగ్గా పట్టించుకున్నా మన దేశంలో అసలు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు ఏంటి అనేది ఎవ్వరు సరిగ్గా పట్టించుకోవట్లా. అట్లాంటి నిబంధనలు చూడాలి ఫస్ట్, ఎట్లా ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఏంటి, దీనిపైన ఒక నివేదికలు కానీ మంచి విధానాలు తీసుకురావాలి. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఎంపిక విధానం అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అట్లాంటి చర్యలు నాట్ ఓన్లీ ఈ సివిల్ సర్వెంట్, ఎవరైనా ప్రతి ప్రభుత్వంలోని విధులు నిర్వహించే ప్రతి ఒక్కరిపైన, ప్రతి ఉద్యోగి, ప్రతి ఎంప్లాయీ మీద ఇట్లాంటి నిబంధనలు తీసుకురావాలి. మరి చాలా వరకు ప్రతిరోజు అవినీతికి చాలా తక్కువ మంది సమర్థవంతంగా పనిచేస్తున్నారు, చాలా తక్కువ మంది సమర్థవంతంగా పనిచేస్తున్నారు, చాలా ఎక్కువ మంది సరైన విధులు నిర్వహించట్ల. ఈ మధ్యకాలంలో సివిల్ సర్వీస్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని మొన్నటిదాకా కొన్ని చర్చ జరిగింది. ఇలా కాకుండా మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ కూడా ఉంటుంది. అంటే అసలు ఇది పక్కకెట్టి అవినీతి ఇదన్నీ పక్కకెడితే ఈ పొలిటికల్ ప్రెషర్, రాజకీయ నాయకులు కదా ఎంత ఉన్నా వీళ్ళు ఎంత విధులు నిర్వహించినా ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి, ఏ పోస్టులో ఉండాలి, ఎక్కడ పంపాలి ఏందనేది చూసుకునేది మాత్రం వీళ్ళేగా. ఈ అధికారంలోకి వచ్చే పార్టీ నాయకులేగా. ఇంకా వాళ్ళ ప్రెషర్ కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే తీసుకుంటారు, మంచి వాళ్ళని తీసుకుంటారు, పంపిస్తారు, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఈ ఎంపిక విధానం ఇదొకటి చూడాలి మనం. ఒక ఎంపిక విధానమే కాకుండా వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఏ ఎంప్లాయీ అయినా, గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక్కసారి ఎంపికైన తర్వాత వాళ్ళ జాబ్లలో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఈ ప్రభుత్వాలు దాని మీద సరైన చర్యలు తీసుకోవాలి, మంచి విధానాలు తీసుకురావాలి దానికి సంబంధించి. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో నాట్ ఓన్లీ ఏదైనా ఏ ఉద్యోగం అయినా, టీచర్స్ కానీ ఎంఆర్ఓ, ప్రతిదీ ఏ ఉద్యోగ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళు ఎంపిక ఒక్కటే సమర్థవంతంగా చేయరు. ఎంపిక సమర్థవంతంగా చేస్తారు, తర్వాత విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది కూడా సమర్థవంతంగా పట్టించుకుంటారు. కాబట్టి మన దేశంలో కూడా ఒక్కసారి ఎంపిక విధానమే కాకుండా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు ఏంటిది అని కూడా మనం ఈ ప్రభుత్వాలు దానికి సంబంధించి మంచి విధానాలు తీసుకురావాలి. చాలా ఎక్కువ మంది, తక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారు, సమర్థవంతంగా సేవలు అందించే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది అవినీతికి పాల్పడడం, అట్లాంటి చర్యలకు పాల్పడడం. అలా కాకుండా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సరైనటువంటి విధులు నిర్వహించాలి. ఎందుకంటే అక్కడికి వచ్చింది వారి స్వలాభాల కోసం కాదు, దేశం కోసం, ప్రజల కోసం. కాబట్టి అట్లాంటి మార్పులు తీసుకురావడానికి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత సరైనటువంటి సేవలు అందించాలి. ఒక్కసారి సీట్లో కూర్చున్న తర్వాత ప్రజలకు ఈక్వాలిటెడ్గా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, మంచి సమర్థవంతంగా నిజాయితీగా అక్కడికి వచ్చిన తర్వాత పనిచేయాలి. అలా చేయాలని అసలు ఎట్లాంటి ఉండాలని ప్రభుత్వాలు దానికి సంబంధించి ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.